ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ. సో నేను ఈరోజు ఒక చెప్పేటువంటి విన్నపం ఏమిటి అంటే అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. సో మీ జ్యోతిష్యం తెలుసుకోవాలి అనుకుంటే గురుముఖత ప్రత్యేకంగా గురువుగారిని కలిసి చక్కగా జాతక చక్రం వేయించుకొని మీ కుండల్లో ఎలాంటి యోగాలు మీకు అనుకూలిస్తున్నాయి, ఎలాంటి యోగాలు లేవు. ఎందుకంటే జాతక చక్రంలో కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోతే లగ్నం నుండి అది ఎన్నో హౌస్ అవుతుంది. దానివల్ల ఎన్నో యోగాలు కోల్పోతుంటాం. ఉదాహరణకు మీరు ఒక 14 ఇయర్స్ ఉన్నప్పుడు మీకు చాలా బాడీ పెయిన్స్, కాళ్ళు గుంజుతున్నాయి. బట్ మీకు రోగం ఎందుకో తెలియలేదు. అదే ఒక 80 ఇయర్స్ వచ్చిన తర్వాత నాయన నీకు షుగర్ వచ్చింది. దానివల్ల ఇన్ని ఇయర్స్ నుంచి నీకు కాళ్ళు లాగుతున్నాయి, బాడీ పెయిన్స్ వస్తున్నాయని అప్పుడు తెలుసుకుంటే ఏం లాభం చెప్పండి? కాబట్టి అందరూ కూడా చక్కగా ఇది తల్లిదండ్రులు చూపించాల్సిన బాధ్యత. పిల్లలకు ఒక 10 సంవత్సరాలున్నప్పుడు చక్కగా జాతక చక్రం ఏపిచ్చి వాడి భవిష్యత్తు ఏందో చెప్తే ఏమన్నా పరిహారాలు గాని చేపించుకుంటాడు. లేకపోతే చక్కగా వాడంతట వాడే సాధన చేయగలుగుతాడు. అంతేగాని ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఏంది 25, 30 సంవత్సరాల తర్వాత జీవితంలో కాన్ఫిడెంట్ కాదు, ఓవర్ కాన్ఫిడెంట్ అంటాం కదా! అంటే అంతా నేనే అనే భావంతో చేస్తుంటారు. కానీ అన్నిట్లలో ఫెయిల్యూర్ వచ్చేసరికి అనుకున్న పనులు కాకపోయేసరికి అరే! నాకు అతీతమైనది ఏదో నడుస్తుంది. అది కర్మ అని వాళ్ళకప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నా కర్మ ఎలా ఉందో తెలుసుకుందామని గురువుని అప్రోచ్ అవుతుంటారు. ఇదేదో ఒక 10 ఇయర్స్ నుండి, 15 ఇయర్స్ నుండి గురువుని ఆశ్రయిస్తే ఇలాంటి సమస్యలు మనకు రావు. కాబట్టి చక్కగా పూర్తిగా జాతక చక్రం ఏపిచ్చుకొని వాటిలో ఏమైనా సమస్యలుంటే చిన్నప్పటి నుండి మెల్లిమెల్లిగా సాధన చేసే ప్రయత్నం చేస్తే మనం కర్మకు అతీతమైన శక్తిలాగా బతుకుతాం. ఎప్పుడూ బావుంటాను కాదు, ఎప్పుడూ బావుండాలంటే ఏం చేయాలి అనే ఆలోచనే మన లోపట ఉండాలి. స్వస్తి.